హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నిన్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి పేపర్లో. ఈరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. సో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కంపల్సరీగా ఉండాలి. సో మనం నిన్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది ఇలా పేపర్ మీద పెడతా ఉన్నాను. ఇది కంపల్సరీ ఉండాలండి. బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే లెంత్ తీసుకోవాలి. ఏమంటే ఫ్రంట్ పార్ట్కి మనము ఫ్రంట్ పార్ట్ ప్లస్ ఈ బెల్ట్స్ అనేది వచ్చేస్తాయి. ఇది మాత్రం సింగిల్గా ఒకటే లెంత్ ఉంటుంది, అవి మాత్రం 2 వస్తాయి. సో ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ది ఉంది కదా, అది మనం ఇక్కడ ఓపెన్గా ఉండే సైడ్కి మనము పెట్టుకోవాలి. మామూలుగా బ్లౌజెస్కి అయితే క్రాస్లో పెట్టాలండి, కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి నేను జస్ట్ స్ట్రైట్గానే పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ కార్నర్లో ఇలా పెట్టేసుకొని మనము బ్యాక్ ఎంతైనా ఉండండి, ఎంత లెంత్ ఉన్నా కూడా కంపల్సరీగా మనము 2 ఇంచెస్ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇట్లా మెజర్మెంట్స్తో ఎన్ని ఇంచెస్ ఉందని చెప్పేసి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ మనము ఇలా ఫోల్డ్ చేసుకొని రిమైనింగ్ అంతా మనము సేమ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్ మనము పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇది నెక్ షోల్డర్ లెంత్ ఉంది కదండి, 6 ఇంచెస్ మనము ఒకసారి పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ వెయిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకొని కర్వ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేటానికి ఇక్కడ మెయిన్ పాయింట్ ఉందో 1.5 ఇంచెస్, అక్కడి నుండి మనము 1/2 ఇంచ్ కిందికి ఉండే విధంగా తీసుకోవాలి.
ఇప్పుడు ఒకవేళ సపోజ్ మనము సన్నగా ఉన్న వాళ్ళకి 1.25 ఇంచ్ అనుకున్నాం కదా, అప్పుడు ఎన్ని ఇంచెస్ పెట్టినా కూడా సపోజ్ లావుగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ అనుకున్నా కూడా మనము ఆ ఇంచెస్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి వచ్చేయడానికి 1/2 ఇంచు కిందికి తీసుకొని మనము కర్వ్ తీసుకోవాలి. అలా ఉంటేనే కుచ్చు అనేది రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది బ్యాక్ పార్ట్కి కొద్దిగా లోపల సైడ్ నుంచి ఇలా వస్తుంది కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేయడానికి లోపలికి కొద్దిగా ఇటు సైడ్కి జస్ట్ కొద్దిగా లైట్గా ఇలా కర్వ్ తీసుకోవాలి చిన్నగా. మనం ఒకేసారి తీసుకోకూడదండి, కొద్ది చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ తీసుకోవాలి. ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ ఇది కూడా తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ లెంత్ తీసుకుందాము. నెక్ లెంత్ అంటే జనరల్గా కనుక మనము బ్లౌజ్ తీసుకొని ఇలా మెజర్మెంట్ ఇట్లా పెట్టి తీసుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అందుకనేసి పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము ఇది ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదండి, కుట్టు వేసాం కదా, మనము జాయిన్ చేసాం కదా, అక్కడ నుండి కొలత వేసుకోవాలి ఎంతవరకు వస్తుంది, కరువు ఎక్కడ వరకు ఉంది అనేసి. అని నెక్ లెంత్ 6. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్ మీదనే 6 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇటు సైడ్ కూడా స్ట్రైట్ గీసుకోవాలి. గీసుకొని ఇప్పుడు మనము నెక్స్ట్ డీప్ కావాలంటే ఇంకా 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. మనకు కొద్దిగా కావాలి అనుకుంటే ఇంకా ఈ కార్నర్ నుంచి 1/2 ఇంచ్ పెట్టేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ తీసేసుకొని కర్వ్ తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఉంది చూడండి, ఇది ఎక్కడ ఉందని చెప్పేసి హిప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందని చెప్పేసి అని మనం చూసుకోవాలి. ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మనము కొలత వేసుకోవాలి ఎంతవరకు వస్తుంది అనేది. ఇంతవరకు వచ్చిందండి కరెక్ట్గా. దాని నుంచి మనము ఒక 1/2 ఇంచు కిందికి పెట్టుకోవాలి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ కార్నర్లో ఈ మనము అంటే లైక్ మంచిగా కరెక్ట్గా రావాలి, కుచ్చులు రాకుండా ఉండాలంటే ఇంకా ఈ కరెక్ట్ కొలత నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచు పైకి లైన్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఎంత పొడుగు ఉందండి ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. ఆల్రెడీ మనము 1/2 ఇంచు స్టిచ్చింగ్ తీసుకున్నాం కదా, సో మనం అవసరం లేదు, ఎక్స్ట్రా అవసరం లేదు. ఆ లైన్ దగ్గర నుంచి మధ్యలో ఇలా కిందికి పెట్టుకోవాలి. ఎంత పొడుగు ఉందనేది చూసుకోవాలి. ఇది ఈ బెల్ట్ అనేది అవసరం లేదండి, జస్ట్ ఒరిజినల్ కొలత మనం తీసుకోవాలి. కుట్టు వరకు ఇక్కడ నుండి దీన్ని ఇట్లా సాగబీకకూడదు, జస్ట్ ఇలా పెట్టేసుకుని సరిపోదు. సాగబీకినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలా అయిన తర్వాత మనము
ఇప్పుడు ఇట్లా స్క్వేర్గా గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది ఇట్లా బయటికి వచ్చే విధంగా కర్వ్ తీసుకోవాలి చిన్నగా. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి. ఇలా అంతా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 2.5 నుంచి 2 ముక్కలు తీసుకోవాలి. తర్వాత దీనికి మధ్యలో మనము ఒక లైన్ తీసుకోవాలి. దీని మధ్యలో మనము లైన్ నుంచి కొద్దిగా 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి. మనం టక్స్ వేసుకోవడానికి మనము దీని మధ్యలో ఇక్కడ ఆఫ్ తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ ఆఫ్ వస్తుంది. ఆఫ్ కంటే కొద్దిగా నేను 1/2 ఇంచ్ కిందికి తీసుకుంటా ఉన్నాను. 1/2 ఇంచ్ పైకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము పైకి తీసుకోవద్దు, కిందికైనా తీసుకోవాలి. టక్స్ వేసుకోవడానికి కింద కూడా ఇక్కడ నుండి ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి ఇక్కడ 2 ముక్కాలు. ఒకవేళ మనకు చెస్ట్ ఎక్కువగా ఉంది, పెద్దగా ఉంది అలా అనిపిస్తే మాత్రం 3 తీసుకోవచ్చు అండి. ఇది మాత్రం 2.5 అనేది కామన్గా ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మాత్రం 2 ముక్కాలు కానీ లేకుంటే ఎక్కువ చెస్ట్ ఉంటే 3 తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము 1.5 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ ఉంది కదండి, ఇక్కడైనా తీసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు. ఇటు సైడ్ డౌన్ మాత్రం తీసుకోకూడదు అసలు. పైకి కొద్దిగా ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచు స్ట్రైట్గా లైన్ ఎక్కడ వస్తుందో అక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే నేను 1/2 ఇంచు పైకి తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనము టక్స్ పెట్టుకోవాలి, లేకుంటే కనుక 2 పార్ట్స్ వస్తాయి కదండి. ఇవి ఎక్కడంటే ఇక్కడ వెళ్ళిపోకుండా కరెక్ట్గా ఒకే చోట వచ్చే విధంగా కుట్టు టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ తీసుకున్నాం కదండి, దీని రెండింటికి మధ్యలో ఇక్కడ నుండి 2.5 ఇంచెస్ మనము లెంత్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని మనము ఇలా లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా 2.5 పెట్టేసుకొని లైన్ గీసుకోవాలి. జస్ట్ మనం ఒక లైన్ ఒక పాయింట్ తీసుకున్నాం కదా, దానికంటే జస్ట్ ఒక 1/2 ఇంచు పైన ఒక లైన్, కింద నుంచి 1/2 ఇంచు ఒక లైన్ ఇలా తీసుకోవాలి. తర్వాత దీని నుండి దీనికి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఒకసారి. మనం 2 ఇంచులు ఉంది. మనము ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఇక్కడ నుంచి అంతే లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అంతే లెంత్ ఉండే విధంగా చూసుకొని ఇక్కడ నుంచి లైన్ గీసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో సేమ్ ఇంచెస్ వస్తుంది. ఒకవేళ మనకి కొద్దిగా పైకి రావాలి, మంచిగా ఉండాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ మన పైకి కూడా ఇక్కడ వరకు, అని ఇక్కడ 1/2 ఇంచ్ పెంచితే మాత్రం ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెంచాలి, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెంచాలి. నేను ఏదైతే 2.5 తీసుకుంటున్నాను. ఇంతే అండి. ఇలా ఈ కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటే మాత్రం బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది. బ్యాక్ పార్ట్ అనేది ఏం లేదండి, ఎవరైనా కొడతారు, కానీ ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ ఇది సరిగా రాకపోయినా కరెక్ట్ లేకపోయినా కూడా మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా రాదు. సో అందుకని కరెక్ట్గా మెజర్మెంట్స్ మంచిగా చెప్పాను. ఇవి నిదానంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను షేప్ బెల్ట్ చూపిస్తానండి, ఎంత తీసుకోవాలి ఏంటి అనేసి అని. నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ రెండు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన బటన్ ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ తీసుకున్నాను అండి. మనము ఫ్రంట్ సైడ్కి ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టాలనుకున్నాం కదా, సో షేప్ బెల్ట్ తీసుకున్నాను నేను. ఇది మనము నడుము లూజు ఎంత ఉందో చూసుకోవాలి. ఎన్ని ఇంచెస్ ఉందనేసి 11 ఇంచెస్ ఉంది. సో ఈ 11 ఇంచెస్ మనము షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవాలి. 11 ఇంచెస్. తర్వాత ఒక సైడ్కి మాత్రము 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకో సైడ్ మాత్రం 3 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని మనము లైన్ కలపాలి. స్కేల్తో ఇలా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా లైన్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము
ఇది ఎంత ఉంది ఇక్కడ ఎలాగో అలా ఎలాగో ఇక్కడ టక్స్ వస్తుంది కదండి. సో అందుకని మనము హిప్ బెల్ట్ అనేది సైజ్ కరెక్ట్ సైజ్ తీసుకోవాలి. నడుము ఎంత ఉంటే ఇంకా అంతనే మనము తీసుకోవాలి సే బెల్ట్ అనేది. సో ఇప్పుడు మనము త్రీ ఉంది కదండి, 3.5 ఇది ఉక్స్ కాజాల సైడ్ వస్తుంది, 3 ఇంచెస్ అనేది ఇంకో సైడ్కి వస్తుంది. అంటే ఇలా వస్తుంది. 3 ఇంచెస్ అనేది ఉక్స్ కాజాల సైడు, 3.5 అనేది 3 ఇంచెస్ అనేది ఇంకో సైడ్కు వచ్చేస్తుంది. ఇంతేంటి ఉక్స్ సే బెల్ట్ కూడా ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా. కుట్లకు వెళ్ళంగా ఓన్లీ జస్ట్ 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 2.5 ఇంచెస్ వస్తుందండి కుట్లు వేయడం వల్ల. సో ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎవరికైనా కానీ ఇది కామన్గా ఒకటే ఉంటుంది, 3.5 3 అనేది. మనం లైన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి మనం క్లాత్ మీద కట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సే బెల్ట్ ఎందుకు ఏంటి అనేది. ఎందుకంటే సే బెల్ట్ ప్లస్ మనము ఇది కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ ఈ రెండు కలిస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ మాత్రం ఒకటి సింగిల్గా ఉంటుంది. ఇది మాత్రం 2 పార్ట్స్ కలిపి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.